భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి బలై అధికారం కోల్పోయిన పార్టీ. కానీ ఓటమి తర్వాత నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవంటున్నాయి బీఆర్ఎస్ అపోజిషన్స్. కనీసం విపక్ష హోదానైనా సరిగ్గా వెలగబెడుతుందా అంటే అది లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. లేని పంచాయతీలను తెరపైకి తీసుకొస్తూ ఎక్కడికక్కడ పరువు తీసుకుంటోందని, ఈ మాట అనేందుకు అనేక కారణాలున్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, బీఆర్ఎస్ ఓ స్లోగన్ క్రియేట్ చేసింది. ఏంటది? ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని. రైమింగ్ బాగుంది కదా అని బీఆర్ఎస్ నేతలు దాన్ని వాడుతూ ఉన్నారు. ప్రజల్లోకి ఈజీగా వెళుతుంది అనుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే రోడ్డెక్కారు. కానీ రైతుల నుంచి అనుకున్నంత రియాక్షన్ రాలేదంటోంది కాంగ్రెస్. ప్రాజెక్టులో నీళ్లు లేవన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు దిమ్మ తిరిగే జవాబులు ఇచ్చారు. అటు రైతులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో హరీష్ రావు వెనక్కి తగ్గారు. హరీష్ రావు తర్వాత ఇదే నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి వచ్చారు. ఏకంగా పొలం బాట అనే ప్రోగ్రాంను డిజైన్ చేశారు. మంది మార్బలంతో ఇతర కార్యకర్తలతో జిల్లాల పర్యటనకు వెళ్లారు. తెలంగాణలో నీటి ఎద్దడి విపరీతంగా ఉందని పాత పాట పాడారు. అయితే ఎండిన పొలాల పక్కనే పచ్చని పొలాలు కనిపించడంతో ఆయన ప్రయాసం మొత్తం వృధా అయింది. ఇది బీఆర్ఎస్ వేసుకున్న సెల్ఫ్ గోల్ అంటోంది కాంగ్రెస్. ఇక కేసీఆర్ ఈ మధ్యనే ఎక్స్లో అకౌంట్ ఓపెన్ చేశారు. రోజుకో ట్వీట్ పెడుతున్నారు. అయితే ఆయన పెట్టిన 3వ ట్వీటే ఆయనకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ ట్వీట్లో ఆయన ఏమన్నారంటే, తాను మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఉన్నప్పుడు కరెంట్ పోయిందని, టోటల్ స్టేట్ వైడ్ ఇదే సిచ్యువేషన్ ఉందంటూ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ వెంటనే క్లారిటీ ఇచ్చింది. అసలు పవర్ కట్స్ లేవని ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది. దీంతో ఆయన ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని సిచ్యువేషన్లో పడిపోయారు. తండ్రి పార్టీ అధినేత ఏ రూట్లో అయితే నడుస్తున్నారో, ఆయన తనయుడు మాజీ మంత్రి కేటీఆర్ కూడా అదే రూట్లో నడుస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సదుపాయాలు లేవంటూ అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ట్వీట్స్ చేశారు. ప్రభుత్వ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్స్ వైరల్ చేస్తున్నారంటూ అటాక్ చేశారు. ఫేక్ సర్క్యులర్స్ పోస్ట్ చేసే స్థాయికి రేవంత్ దిగజారిపోయారంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. కాంగ్రెస్ వచ్చాకే హాస్టల్స్కు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఓ ప్రాపగాండాను క్రియేట్ చేశారు. కానీ చివరికి కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్స్తో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారంటోంది కాంగ్రెస్. కేసీఆర్ను గోబెల్స్తో పోస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ను రిలీజ్ చేశారు. దీంతో తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ఏ అని ఆ నేత క్రిషాంక్తో పాటు పలువురు నేతలపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఇది మరో సెల్ఫ్ గోల్గా చెబుతోంది కాంగ్రెస్. ఇక వీటన్నిటికంటే హైలైట్ హరీష్ రావు రాజీనామా ఎపిసోడ్ అంటోంది కాంగ్రెస్. రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు చేసిన సవాల్ను స్వీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి చూపిస్తానంటూ ప్రజల ముందే ప్రకటించారు. దీంతో హరీష్ రావు డైలమాలో పడిపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఈ ప్రకటనను అస్సలు ఊహించలేదని చెప్పాలి. సింపుల్గా చెప్తే వాళ్ళ పరిస్థితి ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్నట్టుగా తయారైంటోంది కాంగ్రెస్. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లిన హరీష్ రావు రాజీనామా అంటూ లేఖను మీడియాకు చూపించారు. రుణమాఫీతో పాటు అన్ని గ్యారంటీలను అమలు చేయాలంటూ మేలుకు పెట్టారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయకుండా మామూలు లేఖ రాశారు. తన రాజీనామాతో డ్రామాతో పొలిటికల్ మైలేజ్ వస్తున్న సంగతి హరీష్ రావు అందరికీ తెలిసిపోవడంతో ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయిందంటోంది కాంగ్రెస్. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే ఎలాగైనా గెలవాలన్న కసి కనిపిస్తుంది బీఆర్ఎస్ నేతల్లో అని కాంగ్రెస్ అంటోంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సమస్యలు లేవు. ఉన్నా వాటిని ఎందుకు తీర్చలేదని కాంగ్రెస్ను ప్రజలు ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే అధికారం చేపట్టి 4 నెలలు కూడా కాలేదు. చాలా యంగ్ స్టేజ్లో ఉంది ప్రభుత్వం. దీంతో బీఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో పాల్పోవడం లేదని, లేని సమస్యలను సృష్టించి ప్రజలను మిస్లీడ్ చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ను బద్నాం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కానీ ప్రతి విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకుంటూ వారే బద్నాం అవుతున్నారంటూ కాంగ్రెస్ కౌంటర్ వేస్తోంది. మరి ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తిస్తారా, తీరు మార్చుకుంటారా అనేది కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.